శ్రీరామనవమి రోజు ఇంట్లో చేయవలసిన పూజ ఇదే. స్వామి ఆశీస్సులతో కష్టాలన్నీ తొలగిపోతాయి. నవమి పూజా విధానం తెలుసుకోండి. ఈ చిన్న పని చేస్తే ఏడాది మొత్తం ఆనందమేనట. ప్రజలందరూ ఏటా చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6 ఆదివారం నాడు శ్రీరామనవమి వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాములు వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున నియమ నిష్టలతో ఆ రామచంద్రమూర్తిని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు భక్తులు. మరి అలా జరగాలంటే నవమి రోజు కోదండ రాముణ్ణి ఇంట్లో ఎలా పూజించాలి, ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభ ఫలితాలు సిద్ధిస్తాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజా విధానాలు. శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఇల్లు, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించాలి. దేవుడి గదిని మామిడి తోరణాలతో అలంకరించుకోమని పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి. మీ పూజా మందిరంలో శ్రీరాముడు పట్టాభిషేకం జరిగిన చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే సీతారాములు కలిసి ఉన్న చిత్రపటాన్ని అయినా ప్రతిష్ఠించుకోవాలి. ఆ తర్వాత దేవుడిని చిత్రపటాన్ని శుభ్రమైన క్లాత్తో తుడిచి గంధం, కుంకుమతో బొట్లు అలంకరించుకోవాలి. అనంతరం దాని ఎదురుగా దీపాన్ని వెలిగించాలి. అలాగే శ్రీరామనవమి రోజు మీ ఇంట్లో ఒకవేళ రాములు వారి విగ్రహం ఉంటే దానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించాలి.